దినోత్సవ సందర్భంగా జనసేనాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జన సైనికులకి, జనసేన రాష్ట్ర నాయకులకి, జనసేన వీర మహిళలకి, అదేవిధంగా జనసేన అభిమానులకు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తున్నాం. మేమందరం ఈ రోజు గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అరాచక పాలనని, అదేవిధంగా రౌడీజాన్ని, గూండాయిజాన్ని, అదేవిధంగా అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన సంబంధించినటువంటి పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక పాలనను, అవినీతిని ఎండగట్టి ఈ రోజు గతంలో చేసినటువంటి అన్ని రకాల మాఫియాలు, భూమాఫియా, గ్రానైట్ మాఫియా, లిక్కర్ మాఫియా, అదే విధంగా టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారం కావచ్చు, ఇతర అన్ని రకాల భూ మాఫియాలు కావచ్చు, అన్ని రకాల మాఫియాలను ఎండగడుతూ ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల కోసం ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ గత 2019 నుంచి 2023 వరకు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ హయాంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎంతో మంది ఈ రోజు ప్రజల పక్షాన నిలబడ్డారు. ఈ రోజు జనసేన యొక్క ఆవిర్భావం దినోత్సవం 2014 ఒకటి మల్లికార్జున్ గారు, ఒకటి అంటే ప్రతి ఒక్కరికి వస్తాయి. పవన్ కళ్యాణ్ అంటే ఈ రోజు నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు ఇట్స్ ఆంధీ, అంటే తుఫాన్ లాంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఈ రోజు ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ లో అన్నట్టు నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పినట్లు ఈ రోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన యొక్క కలయికతో 160 ట్రెండ్ సెట్ ఎన్డీఏ కూటమి ఈ రోజు రికార్డు సృష్టించింది. మల్లికార్జున్ గారు, బీజేపీ యువమోర్చా నాయకులుగా మీరున్నారు. యూత్ లో ప్రస్తుతం ఆయన ఒక రోల్ మోడల్ గా తీసుకునే అవకాశం, ఎందుకంటే సనాతనవాదిగా కూడా ఆయన అడుగు దానికి సంబంధించి ఆ కోణానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారి ఒక ప్రస్థానం 2014 నుంచి 2026 వరకు చూస్తే అనునిత్యం ప్రజా సమస్యల యొక్క ప్రస్థానం కావచ్చు, యువత యొక్క ఉద్యోగ సమస్యలు కావచ్చు, యువత యొక్క సంక్షేమం కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల వర్గాలు, మహిళల యొక్క సంక్షేమం కావచ్చు, అదేవిధంగా పేదరిక నిర్మూలన కోసం కావచ్చు, పేద ప్రజల యొక్క సమస్యలను తన సమస్యలుగా ఈ రోజు ఒక సినిమాల్లో ఒక రియల్ హీరోగా అనుకుంటారు. రియల్ హీరో కాదు అతను, నిజంగా సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో గాను తనకు తానే సాటి, తనకు తానే పోటీ అని చెప్పేసి ఈ రోజు చెప్పొచ్చు. ఈ రోజు 2014లో జనసేన పార్టీ మార్చి 14న ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే జనసేన యొక్క ప్రస్థానం కావచ్చు, జనసేన యొక్క ప్రభంజనాన్ని కూడా ఎంతో మంది ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళ ట్రాక్ రికార్డు సాధించ